హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎం హాస్పిటల్, కర్నూలు. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి డైట్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. అలా ఈ రోజు మనం లేడీస్ లో ఊసైట్ క్వాలిటీ అంటే ఎగ్ క్వాలిటీ పెంచుకోవడానికి ఏ ఆహారం తీసుకోవాలని కనుక్కుంటామండి. ఈ రోజు అది తెలుసుకోబోతున్నాము. ఎగ్ క్వాలిటీ పెరగడానికి ఏ డైట్ తీసుకోవాలో, మనకి దొరికే ఐటమ్స్ లో ఏ ఐటమ్స్ తీసుకుంటే మంచిదో నేను ఇక్కడ చెప్తాను మీకు. ఫస్ట్ మనం ఆకుకూరలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. డైట్ లో డెఫినెట్ గా ఇంక్లూడ్ చేయాలి. ఈ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ బాగా దొరుకుతుంది అనమాట. దీని వల్ల మనకి ఎగ్ క్వాలిటీ అనేది పెరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, పిస్తా, బాదం ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఇవి మనం ఉట్టిగా తినొచ్చు, లేకపోతే మనం జ్యూసెస్ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఈ ఆకుకూరలు కూడా మనం ప్రతిరోజు మనం తీసుకునే డైట్ లో అంటే తినే కూరలలో కానీ వీటిలో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి. అండ్ నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది పాలలో కాల్షియం అనేది చాలా బాగుంటుందండి. ఈ పాలు మనం తీసుకోవడం వల్ల కూడా ఊసైట్ క్వాలిటీ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేయాలండి. ఈ ప్రోటీన్ అనేది దేంట్లో ఎక్కువగా ఉంటాయి అంటే మనం వచ్చేసి మీట్ అండ్ పల్సెస్ అంటే ఏంటంటే ఈ స్ప్రౌట్స్, గింజలు అండి, అన్ని రకాల గింజలు. ప్రోటీన్స్ మనకి ఎక్కువగా దొరికేది ఈ సీడ్స్ అన్నమాట. ఈ సీడ్స్ అంటే నువ్వులు, స్ప్రౌట్స్, వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలానే మీట్, వెజిటేరియన్స్ అయితే గనక మనము పన్నీరు, సోయాబీన్స్ ఇవన్నీ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. అలానే నాన్ వెజిటేరియన్స్ వచ్చేసరికి చికెన్, మటన్, ఫిష్ వీటిలో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే చాలా మంది పేషెంట్స్ కూడా మమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మేడం చికెన్ లో వేడి చాలా ఎక్కువ ఉంటుంది, సో మేము తినొచ్చా అని అడుగుతుంటారు. అలా ఏం ఉండదండి. చికెన్ అనేది మోతాదు నుంచి తీసుకోకూడదండి. వీక్ లో ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ మనం చికెన్ తీసుకోవచ్చు. దీని వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదండి. ఇలా మీట్ ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది చాలా మంచిదండి. ఫిష్ కూడా చాలా మంచిది. అండ్ మటన్ అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే మంచిదండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ డెఫినెట్ గా ఫ్రూట్స్ అనేది మన డైట్ లో కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. ఫ్రూట్స్ అనేది జ్యూసెస్ లా కాకుండా డైరెక్ట్ ఫ్రూట్స్ తినడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనకు డైరెక్ట్ ఫ్రూట్ తీసుకుంటే ఫైబర్ కంటెంట్ అనేది బాగా వస్తుంది అనమాట. దాని వల్ల మనం జ్యూసెస్ కన్నా కూడా డైరెక్ట్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలానే ఫ్రెష్ ఫ్రూట్స్ డైలీ తీసుకోవడం మంచిది. ఒక వారానికి సరిపడా ఫ్రూట్స్ తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం కాదండి. అలా కన్నా కూడా 2 days ఒకసారి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాటర్ కంటెంట్ అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ అండి. 5 లీటర్ల వాటర్ డైలీ మనం తీసుకుంటూనే ఉండాలి. నార్మల్ మనుషులు తీసుకునే వాటర్ కంటెంట్ కంటే కూడా పిల్లల కోసం ట్రై చేసే దంపతులు ఇద్దరు కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాటర్ కంటెంట్ అంటే ఓన్లీ నీళ్లు మాత్రమే కాదండి, అది జ్యూసెస్ లాగా అవ్వచ్చు, స్మూదీస్ లాగా అవ్వచ్చు, పాలు అవ్వచ్చు. ఇలా వాటర్ కంటెంట్ ఏదైనా ఏ రకంగానైనా మీరు వాటర్ కంటెంట్ అనేది తీసుకుంటే శరీరానికి చాలా మంచిది అనమాట. ఎందుకు వాటర్ కంటెంట్ అంటే కిడ్నీస్, మన బాడీస్ లో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా మనకి ఈ ఎక్స్క్రీషన్ వల్ల బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ టాక్సిన్స్ మనకి బయటికి పోవడం వల్ల ఎగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. అందుకని వాటర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా వచ్చేసరికి ఇంకా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ డైట్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటంటే యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ ఇవన్నీ మనం డైలీ మన దినచర్యలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయమన్నాం కదా అని గంటలు చేయక్కర్లేదండి. యోగా ఒక 1/2 hour, మెడిటేషన్ ఒక 1/2 hour, లేదా ఎక్సర్సైజ్ అంటే జిమ్ కే వెళ్ళక్కర్లేదండి. నార్మల్ ఇంట్లో మనం వాకింగ్ చేసినా సరిపోతుంది. వాకింగ్ అనేది కనీసం ఒక 1/2 hour to 45 minutes వాకింగ్ అనేది మన బాడీకి మనం ప్రొవైడ్ చేసామంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట.
అండ్ ఈ వాకింగ్ అనేది మినిమం జిమ్ కి వెళ్ళి వాకింగ్ జిమ్ కి వెళ్ళి మనము వర్కౌట్స్ చేయకపోయినా మినిమం వాకింగ్ అనేది మనం డైలీ యాక్టివిటీలో ఇంక్లూడ్ చేయాలండి. ఒకవేళ మీకు కుదురుతుందంటే జిమ్ కి వెళ్ళి అదర్వైజ్ మీరు ఏమైనా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా అది డెఫినెట్ గా మన బాడీకి సరిపోతుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు అంటే మన బిఎంఐ నార్మల్ లెవెల్లో పెట్టుకోవడానికి. బిఎంఐ అంటే ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్. ఒక మనిషి హైట్ కి బరువుకి సంబంధించి మనకి ఇంత బరువు ఉంటే సరిపోతుంది అనేది మనకి కొంచెం ఒక రూల్ అంటూ ఉంటుందండి. ఇంత హైట్ మనిషికి ఇంత బిఎంఐ ఉండాలనేది ఒక రూల్ అనమాట. అలా కరెక్ట్ గా ఉన్నప్పుడు దాన్ని నార్మల్ బిఎంఐ అంటాం అనమాట. అలా బిఎంఐ నార్మల్ గా ఉన్నప్పుడు మనకి పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువ. బిఎంఐ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బరువు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది అనమాట. అలాగే నీటి బుడగల సమస్య కూడా వస్తుంది. అండ్ దెన్ బరువు చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి అలాగే ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదు. అండ్ అలానే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం పిల్లలు పుట్టే దంపతులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అండ్ కొన్ని పాటించాల్సిన ఆహార పద్ధతులు అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేంజెస్ అనమాట. ఇవి మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి రియా ఫర్టిలిటీ సెంటర్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.